నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్ని మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్రబత్తుల రాజశేఖరం విజయానికి సమిష్టిగా కృషి చేయాలని కార్యకర్తల్ని నాయకుల్ని కోరిన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. యానం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్ని మరింత వేగవంతం చేయడం జరుగుతోందని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అన్నయ్య పునర్నిర్మాణ పనుల్ని పరిశీలించిన అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మొదటి విడతలో జరుగుతున్న పనులపై సమీక్షించి ఇప్పటివరకు ఎంతవరకు నిర్మాణం జరిగింది, ఇంకా ఎంత మేర పనులు చేపట్టాలని అనే అంశాలపై చర్చించారు. అదేవిధంగా రెండో విడతకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల బృందం యానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు, ఆలయ అర్చకులు చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ఏసీ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ సురేంద్రనాథ్, తప్పతి కృష్ణారావు, ఎలక్ట్రికల్ ఈఈ రవిశంకర్ రెడ్డిలు ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను కమిటీ ప్రతినిధులకు వివరించారు. అనంతరం కార్యక్రమంలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, టీటీడీ ఏసీ జగదీశ్వర్ రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కండవల్లి రామకృష్ణ, పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు కాపగంటి ఉమాశంకర్, మంచాల సత్యసాయి కుమార్, గుత్తుల గోవింద, జయరామారావు, ఆలయ అర్చకులు తదితర సభ్యులు పాల్గొన్నారు. మీరు అలా కదండి, మన మొబైల్ స్టార్ట్ అయిపోయింది, అది స్టార్ట్ అయిపోయింది, మేము అసలు చేయలేము అంటే చాలా అయిపోతుందండి. ప్రయారిటీ చాలా ఉన్నాయి. మీ బోర్డులో మేము అడిగినప్పుడు మీకు చెప్తుంటే ఉంటాయి కదా, అక్కడ ఉన్న ఎంపీస్ కానీ వాళ్ళు కానీ మీకు అక్కడ తీసుకుంటే బోర్డులో అడిగినప్పుడు అది ఎందుకు మొదలెట్లేదు, ఇది ఎందుకు మొదలెట్లేదు, మన దేవుడు మీరు అలా కదండి, మన మొబైల్ స్టార్ట్ అయిపోయింది, అది స్టార్ట్ అయిపోయింది, మేము అసలు చేయలేము అంటే చాలా అయిపోతుందండి. ప్రయారిటీ చాలా ఉన్నాయి. మీ బోర్డులో మేము అడిగినప్పుడు మీకు చెప్తుంటే ఉంటాయి కదా, అక్కడ ఉన్న ఎంపీస్ కానీ వాళ్ళు కానీ మీకు అక్కడ తీసుకుంటే బోర్డులో అడిగినప్పుడు అది ఎందుకు మొదలెట్లేదు, ఇది ఎందుకు మొదలెట్లేదు, మన దేవుడు మనం లాస్ట్ దాంట్లో దగ్గర మోర్ దెన్ 3,000 టెంపుల్ రెనోవేషన్ 10 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే అంత ఆశ్రమాషి కాదు. కానీ దాని ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేప్పటికి 1,300 టెంపుల్లే వచ్చాయి. ఎందుకంటే దానికి అప్పుడు కూడా నేను చెప్పాను, మన తిరుపతి దేవస్థానం ద్వారాగా పెట్టకండి, ద్వారాగా కాకుండా మన గుడికి వచ్చిన ఆ డిజైనే మళ్ళీ బదిలో వస్తుంది. పీరియడ్ దానికి సంబంధించింది వీళ్ళు అక్కడ ట్రై చేయించి ఇక్కడ పట్టుకొచ్చాను నేను పాండిచేరిలో. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ పాండిచేరిలో తయారైపోయి మనకు టెంపుల్కి ఎలా పట్టుకొచ్చారో వచ్చి కాంపౌండ్ వాళ్ళు మేము అక్కడ ఫౌండేషన్ కాంపౌండ్ వాళ్ళు కట్టేసినట్టే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేస్తారు. ప్రతి బొమ్మ కూడా మీరు అలా కదండి, మన మొబైల్ స్టార్ట్ అయిపోయింది, అది స్టార్ట్ అయిపోయింది, మేము అసలు చేయలేము అంటే చాలా అయిపోతుందండి. ప్రయారిటీ చాలా ఉన్నాయి. మీ బోర్డులో మేము అడిగినప్పుడు మీకు చెప్తుంటే ఉంటాయి కదా, అక్కడ ఉన్న ఎంపీస్ కానీ వాళ్ళు కానీ మీకు అక్కడ తీసుకుంటే బోర్డులో అడిగినప్పుడు అది ఎందుకు మొదలెట్లేదు, ఇది ఎందుకు మొదలెట్లేదు, మన దేవుడు చేయవలసింది. దానికి తిరుపతి దేవస్థానం నుంచి సెకండ్ ఫేజ్ ఎంత అయితే మా వారి దగ్గర నుంచి తీసుకెళ్ళామో మిగతా నేను ఇమీడియట్గా డిపాజిట్ చేయాలన్నది నా ఉద్దేశం. మీ మీటింగ్ అయిపోయినా ఒక 5-6 రోజుల్లోనే మళ్ళీ నేను తిరుపతికి వచ్చి ఈఓ గారితో మీటింగ్. ఈరోజు మన యానం మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ నిమిత్తం నేను తిరుపతికి సంబంధించిన బోర్డుకి సంబంధించిన ఈఓ గారికి పోవడం జరిగింది. వారు ఈరోజు ఎస్సీ గారిని అలాగే డిఈ గారిని
అలాగే దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ సంబంధించిన డిఈ గారు, ఇంకా మిగిలిన సబతి గారు, మిగిలిన అధికారులందరూ కూడా తోటి పాటు ఎలక్ట్రికల్ సంబంధించిన కాంట్రాక్టర్ని, అలాగే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్న కాంట్రాక్టర్ని అందరితోటి ఫస్ట్ ఫేజ్లో మనం ఫౌండేషన్ కాకుండా 5,71,00,000 రూపాయలు మనం డిపాజిట్ చేస్తున్నాం. దాంట్లో 3 కోట్ల రూపాయలు తిరుపతి దేవస్థానం డబ్బులే ఇచ్చున్నారు. దానికి ఫౌండేషన్కి కానీ ఇంకా ఎక్స్ట్రా ఎంత అయింది, ఎక్కడెక్కడ కాంక్రీట్ వర్క్స్ ఉంటే ఆ వర్క్ని మనం స్టోన్ వర్క్తో కన్వర్ట్ చేయడానికి ఎక్స్ట్రా ఎంత కట్టాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం. అలాగే రెండో ఫేజ్లో ఈ ఫౌండేషన్ తోటి 7 కోట్ల రూపాయల పని కాకుండా ఇంకా పనుల విషయంలో మనం టెంపుల్లో స్వామివారి కళ్యాణం మండపం చెయ్యాలి. అలాగే ఫ్లోర్లో చూసినట్టయితే పాత గుడి ఎక్కడ ఉందో అక్కడికే ఫ్లోరింగ్ ఉంది. మిగతా ఫ్లోరింగ్కి ఈ 664 మీటర్లు స్థలం ఇప్పుడు మనం ఈ పక్కన పెంచుకున్నాం కాబట్టి దాంట్లో ఫ్లోరింగ్కి రెండో ఫేజ్లో రావాలి. అలాగే మూడవది చుట్టూ కాంపౌండ్ వాల్తో పాటుగా స్టోన్ తోటి శిల్పాలు చెక్కే ఆ వరకు రెండో ఫేజ్లో వస్తుంది. దీనికి గుడికి ఎదుర్కొంటున్న మండపం, దానికి పక్కనే ఉన్న వాహనశాల, ఈ పనులన్నీ కూడా లైటింగ్ కానీ ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో వస్తాయి. దానికి రఫ్ ఎస్టిమేట్స్ అన్ని కూడా తయారు చేసుకున్నాం. ఇంకొక 1 వీక్ లోపులోని డీటెయిల్ ఎస్టిమేట్స్తో మరలా నేను తిరుపతి బోర్డుకి సంబంధించిన ఈఓ గారిని అలాగే జేఈఓ గారిని అందరినీ కూడా కలిసి సెకండ్ ఫేజ్లో మరలా మీ సహాయాన్ని అందించమని, మీ సమక్షంలోనే సెకండ్ ఫేజ్ వర్క్లు కూడా మీరు కంప్లీట్ చేయమని చెప్పేసి కోరడానికి ఈరోజు ముందుగా ఫస్ట్ ఫేజ్లో ఎంతెంత పనులు అవ్వాయి, ఇంకా ఎంత మనం పే చేయవలసి ఉంటుంది, ఎప్పటికి పని కంప్లీట్ అవుతుందన్న దాని మీద దేవస్థానానికి సంబంధించిన అధికారులతోటి అందరితోటి అలాగే కన్స్ట్రక్షన్ కమిటీకి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా మేము డిస్కస్ చేసుకుని ఈరోజు వారి సూచనలు సలహాల ప్రకారంగా మా రిక్వెస్ట్ ప్రకారంగా వారం రోజుల లోపులోనే నేను తిరుపతి వెళ్ళి వారిని కలిసి రాబోయే బోర్డ్ మీటింగ్, మార్చిలో జరిగే బోర్డ్ మీటింగ్కి యానం ఎజెండాని సెకండ్ ఫేజ్కి కూడా తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బోర్డుని కూడా కోరదలుచుకున్నాం. మన కమిటీ యానం ప్రజల తరఫున అలాగే ఈ కన్స్ట్రక్షన్ కమిటీ తరఫున కూడా ఈవేళ ఇక్కడికి ఇచ్చేసిన ఈ అధికారులకి, అలాగే పాండిచ్చేరి నుంచి కాంపౌండ్ వాల్ వరకు స్టోన్ వర్క్ చేసే వారికి అందరినీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. యానం ప్రజలు గుడి మనం అనేకమైన సంవత్సరాలుగా తలపెట్టినా కానీ అనేకమైన ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనల్గా మన ఊరు ఈ పరిసర ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామికి ఉన్న ప్రత్యేకతని మరలా కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా ఈ గుడి నిర్మాణం విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యాలన్న తపనతోటి నేను కానీ నాతోటి ఈ కన్స్ట్రక్షన్ కమిటీలో ఉన్నవారు అలాగే అధికారులు వారందరూ కూడా ఆ విధంగా అంటున్నాం. మన ముఖ్యమంత్రి రీసెంట్గా జనవరి 6వ తారీఖున వచ్చినప్పుడు ముందుగా వారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే వారికి కూడా దీన్ని అంతా కూడా చేయించిన తర్వాత చిన్న చిన్న మార్పులు అవి చెప్పుకున్నారు. ఆ మార్పులన్నీ కూడా సరి చేసుకుని వారికి కూడా వారి బ్లెస్సింగ్స్ తోటి కూడా వెంకటేశ్వర స్వామి గుడిని రెండో ఫేజు ఇది కంప్లీట్ చేసి రెండోది కూడా త్వరలోనే దాతల సహాయంతో కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి యానం ప్రజలు, భక్తులు అలాగే మన ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అవ్వచ్చు, ఇంకా ఇతర జిల్లాలకు సంబంధించిన వారు కూడా యానం గుడితోటి ఈ భక్తి మార్గంలో చాలామంది ఇక్కడికి ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు. ఎన్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త మల్లాడి షామిల్కు సంబంధించిన హ్యాపీ వెంట్స్ నూతన షాపును యానం పరిపాలనాధికారి మునిస్వామి ప్రారంభించారు. గతంలో యానం ఎస్బీఐకు సమీపంలో ఈ షాప్ కార్యకలాపాలు నిర్వహించేవారు. అనంతరం షాపును యానం బైపాస్కు ఏజెన్సీ పక్కకు మార్చడంతో బుధవారం ఉదయం పరిపాలనాధికారులు ప్రారంభించారు. హ్యాపీ వెంట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వేయించేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాప్ యజమాని మల్లాడి షామిల్ అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, నేను వర్గ సంఘం అధ్యక్షుడు నల్ల వెంకన్న, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. सम्यक्तं वह्नना योजितं प्रियं गृहाणमन्त्रं देवं त्रैलोक्यतिमरापहं भक्त्यादेवं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकाद्यो राजिव्यज्योतिर्नमोऽस्तु ते। ओं साध्यन्द्रवत्य सम्यक्तं वह्नना योजितं प्रियं गृहाणमन्त्रं देवं त्रैलोक्यतिमरापहं भक्त्यादेवं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकाद्यो
वेदिव्ये नानागन्धे सिद्धहाग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् श्रीमहागणाधिपते नमः धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपान्तर्दाश्मे समर्पयामि गणाध्यक्षपालचन्द्रो गजाननः वक्रतुण्डस्सोत्पन्नो हेरम्बस्कन्दकोदः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे वाहेत प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेन्दे युगं स्मरामि సరే లక్ష్మణ్ ఒకసారి పట్టుకోండి కెమెరా వైపు ఈ కెమెరా సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి ఇటు సైరం కదా नमो गणपते नमः प्रमदपते नमस्ते स्तुलम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः भद्रं ददातु शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः सोगनः सोगमानः कल्याणः ఇలా చూడండి సార్ సరే దగ్గర సార్ सर एक टिकट सर वन मोर యానం మున్సిపల్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహా నిరసన దీక్ష చేపట్టారు. పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ కార్యాలయ ఎదురుగా సిబ్బంది తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా యానం ఉద్యోగులందరూ కార్యాలయం ఎదురుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహా నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులందరూ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జి వేంబవరం పటవల గ్రామ పంచాయతీలో గల పట్టభద్రులను మాజీ మంత్రి వర్యులు శాసన మండలి సభ్యులు చిక్కల రామచంద్రరావు కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా చిక్కల మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో అంధకారంలో ఉన్న రాష్ట్రంను మరల గాడిలో పెట్టేందుకు నిరంతరం పాటుపడుతున్నారని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖరంను గెలిపించుకొని యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేందుకు కృషి చేయించుకుందామన్నారు. ప్రచారంలో టేకుమూడి లక్ష్మణరావు, దూలిపూడి వెంకటరమణ, మందాల గంగ సూర్యనారాయణ, గండి అప్పారావు, పుణ్యమంతుల సూరిబాబు, అనిల్, గండి సత్యం, శ్రీకాల సత్యబాబు, అప్పల్ రాజు, గోవిందు, కాశీ, అవినాష్, గోపాలకృష్ణ, గోవిందు, గోపాలకృష్ణ, బోనం శ్రీను, వినోద్, కొప్పిశెట్టి, బాబీ, నిమ్మకాయల మూర్తి, మాలయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఆనంద్ ఇప్పుడు కవర్ చేస్తారు ఫుల్. ఓకే మీటింగ్ అండి 4 గంటలకి 3 అంటే అని చెప్తాను. పార్టీ చేస్తారు 30 మంది ప్లస్ నాయకులు బూత్ కమిటీ వాళ్ళు అందరూ అండి. సరే సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ద్రాక్షరామంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. చైతన్య రథంపై ఛత్రపతి శివాజీ చిత్రపటాన్ని ఉంచి డీజే సౌండ్స్తో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైందవ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ కీర్తిని స్మరిస్తూ శోభయాత్ర కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ పొడిశెట్టి చంద్రశేఖర్, విశ్వ హిందూ పరిషత్ యువజన విభాగం బజరంగ్ దళ్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తోట రామకృష్ణ, హైందవ సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం అనేకమైనటువంటి శత్రు మొక్కల్ని పొట్టి చేస్తూ కీర్తి చెందాలన్నటువంటి భారతీయ ముఖ్యమంత్రి ప్రజలందరి కోసం ఎక్కువ నిలబడింది అంటే ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావుడు మనకి ఆదర్శం. మనకి ఆదర్శంలో ఎంతో మంది గొప్ప నీరు జరిగినటువంటి ఈ భరత భూమిలో దయాలను శ్రీకి వెళ్ళాలి. అమ్మవారి యొక్క ఏ ప్రసంగంగా ఏ కట్టాన్ని పొంది అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొందినటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క పుడి భక్తులు ఛత్రపతి శివాజీ గారు జయంతి ప్రతి ఒక్కరూ కూడా తల ఎత్తి చెప్పుకోవాల్సిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబ్బతుల రాజశేఖరం విజయానికి సమిష్టిగా కృషి చేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. ఐపోలవరం గ్రామంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ ఇన్ఛార్జ్ 30 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జీలకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి అభ్యర్థి అయిన పేరబ్బతుల రాజశేఖరంని అత్యంత మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని ప్రతి ఓటర్ను కలిసి మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఓటును అభ్యర్థించవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు కోటేశ్వరరావు, ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు కాళ్ళ సత్యబాబు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, మండల పార్టీ అధ్యక్షులు రాయపరెడ్డి నీలకంఠం, బూత్ ఇన్ఛార్జీలు సాగిరాజు సూరిబాబు, వనచర్ల వెంకటేశ్వరరావు, కాకర్లపూడి రాజేష్, నేటి సంఘం డీసీలు చిలువూరు సుబ్బరాజు, గంజా సుధాకర్, ముదునూరి రామలింగరాజు, సాకా సీతాదేవి, నేటి సంఘం అధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు, జనసేన మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, బీజేపీ మండల అధ్యక్షులు భైరవ స్వామి, తెలుగుదేశం జనసేన బీజేపీ గ్రామ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో నుంచి
మనం నియోజకవర్గంలో మన ఐపోలవరం మండలంలో 4 బూతులు ఉంటాయి. 4 బూతులకి 4 ఇన్ఛార్జీలు వేసుకున్నాం మనం. అదేవిధంగా నీలకంఠేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సూర్యబాబు, రాజేష్ 4 బూతులు. ఒక్కొక్కరికి 600 ఓట్లు ఉన్నాయి. మరి వారి కింద 10-30 ఓట్లకి ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టుకున్నాం. మనం బాట్ రిజిస్ట్రేషన్ మనదాకా స్లోగా ఉంది. గత 4 రోజుల నుంచి మన వాళ్ళందరూ కూడా స్పీడ్గా చేశారు. కాకపోతే విత్ ఫోటోతో రావాలన్నారు. మన పార్టీ ఆఫీస్ ఏంటంటే సిస్ట్గా ఓటు దగ్గరికి వెళ్ళి అది ఫోటో తీసి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే అయినట్టుగా లెక్క మన పార్టీకి. మన నియోజకవర్గంలో అయితే అందరూ కూడా పనిచేస్తున్నాం. కానీ ఈ వారం రోజులు కూడా అన్ని పనులు పక్కన పెట్టి ప్రధానంగా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మన గుర్తు కూడా రాజశేఖర్కి మొదటిది వచ్చింది. కారాబత్తులు రాజశేఖర్ గారు మొదటి ఫోటో వస్తుంది, పేరు ఉంటుంది. అక్కడ 1 గీసి మన అత్యధిక మెజార్టీతో అంకించాలి. ఈ వారం రోజులు కూడా తప్పనిసరిగా, ఎందుకంటే మన సీఎం గారు మాట్లాడారు, మా అంతకుముందు లోకేష్ గారు మాట్లాడారు, అంతకుముందు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, అంతకుముందు పల్లా శ్రీనివాసరావు గారు. ఎందుకంటే మన పార్టీకి పనిచేయించడం అలవాటు. ఎలక్షన్లో మన అసెంబ్లీ ఎన్నికల ముందు మరి 3 ఎమ్మెల్సీ ఎన్నికలు మరి ఆ పార్టీ అధికారంలో ఉండగా మంచి మెజార్టీతో నెగ్గాం. మరి ఇప్పుడు మన పార్టీ అధికారంలో ఉంది, మన కూటమి పార్టీ. ఇప్పుడు మొట్టమొదటి ఎలక్షన్ వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి మెజార్టీతో నెగ్గాలి. ప్రజల అభిప్రాయం తెలియాలంటే, ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి 7-8 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. సంక్షేమం అని చెప్పినట్టుగా ఇస్తున్నాం. మరి పెద్ద ఎత్తున రోడ్లు వేసుకుంటున్నాం, డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. మరి గత 5 సంవత్సరాలు ఎక్కడ రోడ్లు మట్టైన రోడ్లన్నీ కూడా మనం అన్ని హోల్స్ కూడా పూర్తి చేసుకుని మరి సాఫీగా అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళలో ముందు నడిపిస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి దానికి ప్రతిఫలంగా మనం మన నియోజకవర్గ అభ్యర్థి మరి రాజశేఖర్ అయితే మీ అందరికీ అయితే సుభాషితుడు ఇక్కడే ఎంపీపీ చేశారు, జడ్పీటీసీ చేశారు. మంచి మెజార్టీలతో 10,000 మెజార్టీతో నగ్గిన వ్యక్తి. మరి ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. చాలా గర్వం, మన నియోజకవర్గానికి పెద్ద గర్వం. కాబట్టి మీరందరూ కూడా ఈ 10 రోజులు మరి పార్టీ ఆఫీస్ నుంచి మనం పని చేయట్లేదు అనే రిపోర్ట్ రాకుండా ప్రతి ఒక్కరికి 30 మంది బాధ్యత తీసుకుని ఆ బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు. కాబట్టి 600 ఓట్లకి 20 మందితో రోజు టచ్లో ఉండి ప్రతి ఒక్క ఓటుని కలిసి ఎడ్యుకేట్ చేసి మనం మొదటి ప్రాధాన్యత ఓటేసి రాజశేఖర్ నగ్గించాలని బాధ్యత ఉంది. కాబట్టి అది 4 మండలాలు కూడా మీటింగ్లు పెట్టి చెప్తున్నాం. మీరందరూ ప్రచారంలో ఉండాలి, రేపు నుంచి ప్రచారం చేయాలి. దాంతోపాటు సోషల్ మీడియా ఫొటోస్ కూడా పంపాలి. పార్టీ ఆఫీస్ పంపుతాం, ఇవి కూడా మనం పార్టీ ఆఫీస్కి పంపుతాం. ఎందుకంటే ఈ వారం రోజులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఎందుకంటే మనం ఎక్కువగా పబ్లిసిటీ రావట్లేదు. మన మండలంలో 199 ఓట్లు పడిలేగా మనం కృషి చేయాల్సిన బాధ్యత అంతా మన మండల పైన ఉంది. కాబట్టి ఈ స్థానికుడు మన మండల మరి జడ్పీటీసీ చేసి, ఎంపీపీ చేసి అనేక సేవలు అందించిన వ్యక్తి, మనకి అందుబాటులో ఉండే వ్యక్తి. కాబట్టి దాని మీద ఏంటంటే మనకి రాష్ట్రంలో ఏ రకంగా మనకి క్యాంపెయిన్ చేస్తున్నారో మన రాష్ట్రం అంతా కూడా మన ఎమ్మెల్సీ రాజశేఖర్ మీద ఎదురు చూస్తూ ఉంది. అంటే ఎలక్షన్ ఎలా చేస్తారో, ఎంత మెజార్టీ తేగలను, ఎంత మెజార్టీతో రాజశేఖర్ నెగ్గిద్దాం అనేసి రాష్ట్రం, అలాగే మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా నిన్న కూడా మీటింగ్లో లోకేష్ గారు కూడా మన ప్రతి చోట కూడా స్టేట్ వైజ్ అంతా ఎలక్షన్ చూస్తుంది. కాబట్టి మనం ఎందుకంటే గతంలో మన శాసనసభ్యుల వరకు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ చేసి ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు లేని విధంగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జీలు నియమించుకోవడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఒక ఐపోలవరంలో కొన్ని విలేజ్లు నేనైతే కొన్ని వెంకటేశ్వరాలు కూడా గతంలో చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎలక్షన్ దాని నుంచి కూడా ఇప్పుడు వేళ 4 బూతులకి మళ్ళీ 4 ఇన్ఛార్జీలు నియమించుకోవడం జరిగింది. మన ఐపోలవరం మండలం అయితే దాదాపు 2,500 ఓట్ల వరకు మనకి ఓటింగ్ ఉన్నారు. కాబట్టి ఆ 2,500 మంది కూడా మనకి 4 బూత్ల్లో కూడా ఇంచుమించు ఒక 600 చొప్పున డివైడ్ చేసి 4 బూత్లకి తీసుకోవడం జరిగింది. 4 బూత్ నుంచి కూడా మళ్ళీ దీని నుంచి 30 మందికి అది కూడా మన పేరు ఇవ్వడం జరిగింది, ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంతమంది వరకు మనం ఫాలోఅప్ చేస్తున్నాం తప్ప ఇంకా కొంతమందికి దీని మీద కొంత అవగాహన తక్కువ ఉంది. కాబట్టి మన ఈ వారం రోజులు కూడా ప్రతి ఓటర్ని కూడా మనం టచ్ చేసి ఈ 30 మందిని కూడా మరి తీసుకొచ్చే బాధ్యత, ఈ 30 మంది ఎవరైతే నియమించుకున్నామో వాళ్ళు కూడా పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే రాజశేఖర్ గారి గురించి చెప్పుకోకూడదు. రాజశేఖర్ గారు మరి మన అక్కడి నుంచి వచ్చి మన జీవీఎంఆర్ నుంచి అప్పుడు ఒక ఎంపీటీసీగా పోటీ చేసి మన ఐపోలవరం మండలంలోనే ఒక ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అదే రకంగా మన ఎదురుగుండానే మళ్ళీ ఎంపీటీసీ నుంచి మళ్ళీ ఒక ఎంపీపీగా కూడా మనకి ఐపోలవరం మండలంలో కూడా ఎన్నో సేవలు అందించారు. దాని తర్వాత కూడా ఒక జడ్పీటీసీగా కూడా మరి ఇదే మండలం నుంచి కూడా జడ్పీటీసీకి వెళ్ళి మరి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా దాదాపు దగ్గరలో మనకి ఆయనకి చేజ్ అన్నట్టు అయింది. ఆ రోజు మనందరూ కూడా మనం రాజశేఖర్ గారు మన ఉన్న స్థాయిలో చూడాలనేసి ఆ రోజు నుంచి చేసుకుంటూ జరిగిందంటే ఈ రోజు మనకి పార్టీ నుంచి కూడా మనకి ఆ కళ నెరవేరింది. ఎందుకంటే చేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా
ఇక్కడ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం అనే విషయం మరి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రేపు 27వ తారీఖున మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరుగుతున్నాయి. దీనికి మన ఐలాండ్ వ్యక్తి మనందరికీ ఆప్తుడు, మనకి మండలానికి జడ్పీటీసీ చేసి ఎంపీ మన అతను జిఎంఆర్లో ఎంపీటీసీ చేసి మండల ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి మరి ఎలక్షన్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. ఈ యొక్క మీటింగ్కి మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు సుబ్బరాజు గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే చెల్లి వివేకానంద గారికి, అలాగే మాజీ మార్కెటింగ్ చైర్మన్ కోటేశ్వరరావు గారికి, అలాగే సత్యబాబు గారికి, వేదిక పైన పెద్దలు అతిరిక్త మహారథులు, ఇక్కడికి వచ్చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా ప్రతి 30 ఓటర్స్కి ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. మరి వారందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్పేసి నేను తలుస్తున్నాం. అనేక విషయాలు, ముఖ్య విషయాలు మరి మీకు తెలియజేస్తారు. ఈ ఎలక్షన్లు ఎలాగా పాల్గొనాలి, ఎలాగ చేయాలనే విషయాలు తెలియజేస్తున్నారు. అయితే నాకు దృష్టికి వచ్చింది ఏంటంటే ఒక చిన్న విషయం వచ్చింది. మన మమ్మడారంలో నియోజకవర్గంలో కొంచెం స్లోగా ఉన్నారు. యానం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్ని మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్రబత్తుల రాజశేఖరం విజయానికి సమిష్టిగా కృషి చేయాలని కార్యకర్తల్ని, నాయకుల్ని కోరిన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.